గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనం ఈ వీడియోలో వేరింగ్ క్రాస్ సెక్షన్ ప్రాబ్లమ్స్, ఇది ఈ సబ్జెక్టు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మెకానికల్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ఎక్కువగా ఉపయోగపడే సబ్జెక్ట్ అండి. సో ఇప్పటి నుంచి మనము స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి చాప్టర్లో ఏవైతే ఎస్ఐ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని కూడా మనం ప్రతి చాప్టర్ నుంచి కూడా వీడియోస్ చేసుకోవడానికి మనము ప్రయత్నిద్దామండి. అయితే ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ అనే చాప్టర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్ నుంచి వేరింగ్ క్రాస్ సెక్షన్ ప్రాబ్లమ్స్, ఓకే అండి. వేరింగ్ క్రాస్ సెక్షన్ అంటే మనకి క్రాస్ సెక్షన్ మాత్రమే మారుతుంటుంది, లోడ్ అనేది ఈక్వల్గా ఉంటుంది అనమాట అండి. సో ప్రతి క్రాస్ సెక్షన్కి ఈక్వల్ లోడ్ అనేది ఉంటుంది. మనకి మారేదానిలా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఒకటి మారుతుందండి. అయితే ఇందులోకి వచ్చేటప్పటికి మనకి లోడ్ మాత్రం సేమ్ ఉంటుంది అనమాట అండి. అయితే క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చాడు, ఏ బార్ ఆఫ్ 300 మీటర్ లాంగ్. సో ఒక బార్ ఉందంటే అండి, ఆ బార్ లెంత్ వచ్చేటప్పటికి 300 mm అంటండి లాంగ్, 50 mm డయామీటర్ ఫర్ 120 mm ఆఫ్ ఇట్స్ లెంత్. 120 mm లెంత్ వరకు దాని డయామీటర్ ఎంత అంటే అండి 50 mm అంట. 30 mm డయామీటర్ ఫర్ ది నెక్స్ట్ 100 mm లెంత్. 30 mm డయామీటర్ నెక్స్ట్ 100 mm లెంత్ అంటే అండి. మరలా అగైన్ ఫర్ ది రిమైనింగ్ లెంత్ 40 mm డయామీటర్ ఫర్ ది రిమైనింగ్ లెంత్ అన్నాడండి. సో డయామీటర్ 40 mm అంటే అండి, రిమైనింగ్ లెంత్ అంటే ఓవరాల్గా 300 mm ఇచ్చాడు. 300 mm నుంచి 120 ప్లస్ 100 తీసేసాము. 120 ప్లస్ 100 mm మనము తీసేసామండి. రిమైనింగ్ 300 నుంచి 220 తీసేస్తే రిమైనింగ్ 80 mm ఉంది కదండి. 80 mm లెంత్కి 40 mm డయామీటర్ అంటే అండి. సో 40 mm డయామీటర్ వేసాము. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ఏ టెన్జైల్ లోడ్. టెన్జైల్ లోడ్ అండి, టెన్జైల్ లోడ్ నేచర్ ఈ విధంగా ఉంటుంది, ఓకేనండి. టెన్జైల్ లోడ్ ఆఫ్ 100 కిలో న్యూటన్స్, 100 కిలో న్యూటన్స్ అంట. క్యాల్కులేట్ ది మాక్సిమం అండ్ మినిమం స్ట్రెస్సెస్. సో ఇందులో డెవలప్ అయ్యే మాక్సిమం స్ట్రెస్ ఎంత, మినిమం స్ట్రెస్ ఎంత అని అడిగాడండి. అండ్ ఆల్సో క్యాల్కులేట్ ది టోటల్ ఎలాంగేషన్. టోటల్ ఎలాంగేషన్ అంటే డెల్టా ఎల్, టోటల్ డెల్టా ఎల్ కావాలండి. మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటంటే అండి మాక్సిమం స్ట్రెస్ ఎంత, మినిమం స్ట్రెస్ ఎంత, అండ్ ఆల్సో ఫైండ్ ది టోటల్ ఎలాంగేషన్ అంటే డెల్టా ఎల్ ఫైండ్ అవుట్ చేయండి. మనకి టేక్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2 × 10⁵ న్యూటన్ పర్ mm స్క్వేర్ ఇచ్చాడు. యంగ్స్ మోడల్స్ ఇచ్చాడండి, ఆర్ మోడల్స్ ఆఫ్ ఎలాసిటీ ఇచ్చాడు. దీన్ని బట్టి మనం క్వశ్చన్ చేద్దామండి. ముందుగా గివెన్ డేటా రాసుకుందాము. గివెన్ డేటా లోడ్ ఎంత ఇచ్చాడండి, పీ వాల్యూ వచ్చేటప్పటికి 100 కిలో న్యూటన్స్ ఇచ్చాడు. 100 కిలో న్యూటన్స్ రాసుకున్నాము. సో మనకి లోడ్ ఇచ్చాడండి, లోడ్ కిలో న్యూటన్లో ఉంది. మనకి యంగ్స్ మోడల్స్ వచ్చేటప్పటికి న్యూటన్ పర్ mm స్క్వేర్లో ఉంది కాబట్టి కిలో న్యూటన్ నుంచి న్యూటన్లోకి మనం మార్చుకున్నామండి. సో న్యూటన్లోకి మార్చుకున్నాము. అండ్ బార్ లెంత్ ఇచ్చాడండి, 300 mm లెంత్ ఇచ్చాడు, 300 mm రాసుకున్నాము. అండ్ డయామీటర్ ఫస్ట్ దాని డయామీటర్ ఇచ్చాడండి, ఎంత అంటే D1 50 mm ఇచ్చాడు. సో ఈ విధంగా మనం డేటా రాసుకుంటూ మనం సాల్వ్ చేసుకుందామండి. సో ఎప్పుడైతే డయామీటర్ ఇచ్చాడో ఏరియా కూడా అక్కడే మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దామండి. సో ఏరియా వచ్చేటప్పటికి ఏరియా ఫార్ములా ఏంటంటే అండి, ఏరియా A1 ఈజ్ ఈక్వల్ టు π/4 D1 స్క్వేర్. సో π/4 D1 స్క్వేర్ అంటే అండి 50 స్క్వేర్ చేద్దాము. π/4 D1 స్క్వేర్ అంటే అండి 50 స్క్వేర్ చేసానండి. 50 స్క్వేర్ చేస్తే నాకు వాల్యూ ఎంత వచ్చిందంటే అండి 1963.49 వచ్చింది. సో 1963.49 mm స్క్వేర్ వచ్చిందండి. అగైన్ ఏరియా 2 కనబెడదామండి. డయామీటర్ D2 అంటే క్రాస్ సెక్షన్ 2 ఏదైతే ఉందో దీన్ని క్రాస్ సెక్షన్ 1 అనుకుంటాను, దీన్ని క్రాస్ సెక్షన్ 2 అనుకుంటాను, దీన్ని క్రాస్ సెక్షన్ 3 అనుకుంటాను. సో డయామీటర్ D2 వచ్చేటప్పటికి ఎంత అంటే అండి 30 mm ఇచ్చాడు. సో మనం ఏరియా కావాలి కాబట్టి అండి ఏరియా A2 ఈజ్ ఈక్వల్ టు π/4 D2 స్క్వేర్. సో π/4 D2 స్క్వేర్ అంటే 30 స్క్వేర్ అండి. మనం వాల్యూ చేద్దాము. π/4 D2 స్క్వేర్ ఎంత అండి 30 స్క్వేర్ కాబట్టి 30 స్క్వేర్ వాల్యూ చేసామండి. సో వాల్యూ చేస్తే మనకి ఎంత వస్తుందంటే అండి 706.85 ఏరియా కాబట్టి mm స్క్వేర్ చేసుకుంటాం, ఓకే అండి. నెక్స్ట్ ఏరియా 3 ఇచ్చాడండి. ఏరియా 3, సో మనకి ఏరియా 3 కనబడదామండి. A3 వచ్చేటప్పటికి π/4
d3 స్క్వేర్. సో డయామీటర్ d3 ఎంత వచ్చిందంటే అండి, డయామీటర్ d3 ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ d3 ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ d3 ఎంత ఇచ్చాడంటే అండి 40 mm ఇచ్చాడు. సో 40 mm తీసుకుంటాము. సో a3 కావాలి కాబట్టి a3 ఈజ్ ఈక్వల్ టు π/4 d3 స్క్వేర్ అండి, అంటే 40 స్క్వేర్. సో π/4 40 స్క్వేర్ కాబట్టి 40 స్క్వేర్ చేసానండి. చేస్తే నాకు వాల్యూ ఎంత వస్తుందంటే అండి 1256.63 mm వచ్చింది. 1256.63 ఏరియా కాబట్టి mm స్క్వేర్ వస్తుంది అనమాట. a3 వాల్యూ కూడా వస్తుందండి. సో ఇప్పుడు మనకి a1 a2 a3 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ మనము మ్యాక్సిమం అండ్ మినిమం స్ట్రెస్ అడిగాడండి. మ్యాక్సిమం అండ్ మినిమం స్ట్రెస్సెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం అండ్ మినిమం స్ట్రెస్సెస్ ఫైండ్ అవుట్ చేద్దామండి. మ్యాక్సిమం అండ్ మినిమం స్ట్రెస్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ సిగ్మా 1 కనుద్దామండి. సిగ్మా 1 అంటే క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఫస్ట్ క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో దీనికి మనం సిగ్మా 1 కడదామండి. అదేవిధంగా సిగ్మా 2 కడదాము, అదేవిధంగా సిగ్మా 3 కడదాము. సిగ్మా 1, సిగ్మా 2, సిగ్మా 3లో ఏదైతే మనకి మ్యాక్సిమం వాల్యూ వస్తుందో దాన్ని మ్యాక్సిమం స్ట్రెస్ కింద, తక్కువ వాల్యూని మనము మినిమం స్ట్రెసెస్ కింద మనము కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మ్యాక్సిమం స్ట్రెస్ మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. మ్యాక్సిమం స్ట్రెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు P1/A1 అండి. ఆల్రెడీ అన్నిటికీ కూడా మనము పి లోడ్ ఏదైతే ఉందో లోడ్ని మనము ఈక్వల్గానే తీసుకున్నామండి. ఆ లోడ్ ఏంటంటే అండి 100 × 10³. సో 100 × 10³ డివైడెడ్ బై ఏరియా A1 ఫైండ్ అవుట్ చేసాం కదండి మనము. A1 ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చిందంటే మనకి 1963.49 mm స్క్వేర్ వచ్చింది. 1963.49 mm స్క్వేర్ వచ్చింది. 1963.49 mm స్క్వేర్ వస్తుంది కదండి. సో ఈ వాల్యూ అంతా మనము క్యాలిక్యులేషన్ చేస్తే 100 × 10³ డివైడెడ్ బై 1963.49. సో ఈ వాల్యూ ఎంత చేస్తే ఎంత వచ్చిందంటే అండి 50.92 వచ్చింది. ఓకే, 50.92. మనకి లోడ్ న్యూటన్ ఉంది, మరి ఏరియా mm స్క్వేర్ ఉంది కాబట్టి న్యూటన్ పర్ mm స్క్వేర్ వద్దండి సిగ్మా 1. అంటే సిగ్మా 2 కడదామండి. సిగ్మా 2 చేద్దాము. సిగ్మా 2 సో మనకి P1, P2, P3 కింద తీసుకోవచ్చు. నార్మల్గా లోడ్ సేమ్ కాబట్టి ఇక్కడ కూడా నేను P అని వేసుకుంటానండి. P/A2. సో ఆల్రెడీ మనకి P వాల్యూ తెలుసండి, 100 × 10³ అని మనకు తెలుసు. మరి ఏరియా ఆఫ్ 2 ఎంత? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 706.85. ఓకేనండి, 706.85 వాల్యూ చేస్తున్నాను. సో 100 × 10³ డివైడెడ్ బై 706.85 చేసానండి. చేస్తే ఎంత వచ్చింది 141.47 mm వచ్చిందండి. 141.47 న్యూటన్ పర్ mm స్క్వేర్ రావడం జరిగింది. మరి సిగ్మా 3 కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. సిగ్మా 3 కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే P/A3 చేస్తాము. సో P వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు 100 × 10³ అండ్ A3 వాల్యూ ఏరియా ఆఫ్ 3 కట్టామండి. మనం ఎంత కట్టాము 1256.63 వచ్చిందండి. 1256.63 చేశాను. సో ఈ వాల్యూ కూడా మనం క్యాషియోలో చేసుకుంటే 100 × 10³ డివైడెడ్ బై 1256.63 వచ్చిందండి. సో వాల్యూ అంతటిని మనం చేసుకుంటే క్యాషియోలో చేసుకుంటే 79.57 వచ్చిందండి. 79.57 న్యూటన్ పర్ mm స్క్వేర్ వచ్చిందండి. సో మనకి ఈ విధంగా చూసుకుంటే సిగ్మా 1, సిగ్మా 2, సిగ్మా 3 వాల్యూ వచ్చేసినాయి. ఇప్పుడు వీటిలో మనం మ్యాక్సిమం స్ట్రెస్ అని చెప్పగానే మనం ఏం మాట్లాడతామంటే అండి, ఏదైతే ఎక్కువ వాల్యూ ఉందో సో అక్కడ మనం మ్యాక్సిమం స్ట్రెస్ తీసుకుంటాం. అంటే మనకి ఈ విధంగా చూసుకుంటే మనకి ఏదైతే వాల్యూ ఎక్కువ వచ్చిందో 141.47 mm అనేది మ్యాక్సిమం స్ట్రెస్ అవుతుందండి. మీరు ఇక్కడ గమనించారో లేదో, దేనికైతే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది తక్కువ వచ్చిందో స్ట్రెస్ అనేది ఎక్కువైంది. అంటే మనకు ఆల్రెడీ తెలుసండి, స్ట్రెస్ ఈజ్
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే స్ట్రెస్ పెరిగే కొలది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది తగ్గాలి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది పెరిగితే స్ట్రెస్ అనేది తగ్గితే ఇది పెరగాలి, ఇది పెరిగితే ఇది తగ్గాలన్నమాట. అంటే రెండు కూడా ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండి. ఎక్కడైతే ఏరియా తగ్గుతుందో అక్కడ మాక్సిమం స్ట్రెస్ ఉంటుంది. ఎక్కడైతే మాక్సిమం స్ట్రెస్ ఉందో అక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది తక్కువ ఉన్నట్టు. తర్వాత చూడండి, మనకి బాగా మినిమం స్ట్రెస్ అంటే బాగా తక్కువ ఉన్న వాల్యూ. అంటే ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది చూసుకుంటే ఈ మూడిట్లో పోలిస్తే 1963.49 అనేది ఎక్కువ ఉన్న ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి తక్కువ స్ట్రెస్ వచ్చింది. అదే విధంగా తక్కువ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ దానికి ఎక్కువ స్ట్రెస్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది అనమాట. సో మనం ఇది గమనించాలి. అయితే మాక్సిమం అండ్ మినిమం స్ట్రెస్ అన్నప్పుడు మనం ఏం మాట్లాడతామంటే అండి, మరి మాక్సిమం అండ్ మినిమం స్ట్రెస్ ఏమని మాట్లాడతామంటే అండి, మాక్సిమం స్ట్రెస్ వచ్చేటప్పటికి సిగ్మా 2 ఈజ్ ఈక్వల్ టు 141.47 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అవుద్దండి. మరి మినిమం స్ట్రెస్ ఏమవుతుంది, మినిమం స్ట్రెస్ వచ్చేటప్పటికి మనం ఏమైనా మాట్లాడతామంటే సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు 50.92 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అవుతుంది. సో ఇది మనకి మాక్సిమం అంటే మినిమం స్ట్రెసెస్ మనం ఫైండ్ అవుట్ చేసామండి. ఇప్పుడు టోటల్ ఎలాంగేషన్ ఫైండ్ అవుట్ చేద్దామండి. టోటల్ ఎలాంగేషన్ మనం 2 మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే అండి, ప్రతి దానికి కూడా ఇండివిజువల్గా మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. డెల్టా L1 కావాలనుకోండి, డెల్టా L1 ఫార్మ్ ఏంటంటే PL1/A1 ఇంటూ E అని మాట్లాడుకుంటాం. ఓకేనండి. ఇక్కడ మనకి లోడ్ సేమ్ అండ్ యంగ్స్ మాడ్యులస్ కూడా సేమ్ కాబట్టి మనం ఇక్కడ P1 అని E1 అని సపరేట్గా రాసుకోలేదండి. ఇక్కడ మనకి లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఆ వాల్యూస్ రాసుకోవడం జరిగింది. P వాల్యూ ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే. ఓకే అండి. P వాల్యూ ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే. P వాల్యూ ఎంత ఇచ్చాడంటే అండి 100 కిలో న్యూటన్స్ ఇచ్చాడు. ఈ వాల్యూ తెలిసిందే 2 × 10⁵. అదే వాల్యూస్ మనం నోట్ చేసుకుందామండి. P వాల్యూ వచ్చేటప్పటికి 100 × 10³ L1 ఏదైతే లెంత్ మనం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఫస్ట్ దానికి ఇచ్చామో అది L1 అవుతుందండి. 120 mm డివైడెడ్ బై A1 ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేసామండి 1963.49. 1963.49 ఇంటూ E1 వచ్చేటప్పటికి 2 × 10⁵. 2 × 10⁵. ఈ వాల్యూస్ అన్ని మనము సబ్స్టిట్యూట్ చేసుకుందామండి. సో 100 × 10³ ఇంటూ 120 డివైడెడ్ బై 1963.49 ఇంటూ 2 × 10⁵. సో ఈ విధంగా మనం అంతా చేసుకుంటే వాల్యూ ఎంత వచ్చిందంటే అండి 0.030 వచ్చింది. 0.030 వాల్యూ వచ్చిందండి. 0.030 వాల్యూ వచ్చింది. సో అదే వాల్యూని మనం నోట్ చేసుకుందాం 0.030. మరి డెల్టా L2 కావాలండి. సేమ్ అదే విధంగా ఫార్ములా P × L2/A2 ఇంటూ E అనమాట. సో మనకి P అందరికీ తెలిసిందండి 100 × 10³ 100 × 10³ ఇంటూ L2 వాల్యూ లెంత్ ఆఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 2 ఎంత ఉందండి 100 mm ఇచ్చాడు. 100 mm వేసుకున్నామండి. డివైడెడ్ బై A2 వాల్యూ ఇచ్చాడండి 706.85. 706.85 ఇంటూ ఈ వాల్యూ మనం ఆల్రెడీ వేసుకున్నాము 2 × 10⁵. ఈ వాల్యూ ఎంత చేద్దామండి. ఈ వాల్యూ ఎంత 100 × 10³ ఇంటూ 100 డివైడెడ్ బై 706.85 ఇంటూ 2 × 10⁵ అండి. సో ఈ వాల్యూ ఎంత చేస్తే 0.070 వచ్చింది. 0.070 మనకి డెల్టా L అంటే ఎంఎంలో చూపిస్తామండి. ఎంఎం వచ్చిందన్నమాట. మరి డెల్టా L3 కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. డెల్టా L3 ఫైండ్ అవుట్ చేద్దాం. P × L3/A3 ఇంటూ E. P వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసండి. P వాల్యూ నేను నోట్ చేస్తున్నాను. 100 × 10³ ఇంటూ L3 వాల్యూ ఎంత ఇచ్చాడండి ఇక్కడ మనకి 80 mm ఇచ్చాడు. 80 mm కాబట్టి 80 mm డివైడెడ్ బై A3 వాల్యూ అండి. A3 వాల్యూ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడు, మనం A3 వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసామండి 1256.63. 1256.63 ఇంటూ ఈ వాల్యూ 2 ×
ఈ వాల్యూ 2 ఇంటూ 10⁵ ఈ వాల్యూ అంతా మనం నోట్ చేసుకున్నామండి. ఈ వాల్యూ అంతా మనము క్యాలిక్యులేటర్లో చేసుకుంటే 100 ఇంటూ 10³ ఇంటూ 80 డివైడెడ్ బై 1256.63 ఇంటూ 2 ఇంటూ 10⁵. సో ఈ విధంగా చేసుకుంటే మనకి వాల్యూ ఎంత వచ్చిందంటే అండి 0.03 వచ్చింది అనమాట. 0.03 వచ్చిందండి. ఇప్పుడు టోటల్ ఎలాంగేషన్ అడిగాడు కాబట్టి మనం టోటల్ డెల్టా ఎల్ కావాలండి. టోటల్ ఎలాంగేషన్ ని మనము డెల్టా ఎల్ అంటామండి. సో టోటల్ ఎలాంగేషన్ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3. సో డెల్టా L1 వచ్చిందండి ఆల్రెడీ 0.030 ప్లస్ 0.070 ప్లస్ 0.03 ఈ వాల్యూ వచ్చిందండి. సో ఈ వాల్యూ అన్నీ మనము యాడ్ చేసుకుంటే 0.0 ఇది 31 అండి, 0.030 ప్లస్ 0.070 ప్లస్ 0.031 ఇదంతా యాడ్ చేసుకుంటే మనకి 0.131 వచ్చిందండి. మనకి ఫైనల్గా లెంత్ ఎంత వచ్చిందంటే అండి 0.0131 వచ్చింది అనమాట. సో అదే వాల్యూని మనము ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ వేసుకుంటామండి. మరి టోటల్ ఎలాంగేషన్కి ఇంకొక మెథడ్ ఉందండి. ఆ టోటల్ ఎలాంగేషన్ ఇంకొక మెథడ్ ఏంటంటే అండి అనదర్ మెథడ్. మనం ఈ విధంగా చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం ఈ విధంగా కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే లోడ్ సేమ్ కాబట్టి. అనదర్ మెథడ్ ఏంటంటే అండి టోటల్ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఇందులో మనం మాట్లాడుకున్నప్పుడు ఏమేమి సేమ్ ఉందని చెప్పుకున్నాము, లోడ్ సేమ్, యంగ్స్ మాడ్యులస్ రెండు సేమ్ కాబట్టి ఆ రెండింటిని బయట తీసేస్తానండి. P/Eని బయట తీసేస్తే కామన్గా మనకి 3 క్రాస్ సెక్షన్ కాబట్టి L1/A1 ప్లస్ L2/A2 ప్లస్ L3/A3 అండి. సో ఈ వాల్యూ వేసుకుంటాం అన్నమాట డైరెక్ట్గా. ఎందుకంటే మనకు డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు PL/AE ఫార్ములా ఆల్రెడీ అందులో P సేమ్ ఈ సేమ్ అనుకున్నాము. అప్పుడు L1 A1 రెండు కామన్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం బయట తీసుకుంటాం అనమాట. సో ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చండి. P వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, ఎంత 100 ఇంటూ 10³ డివైడెడ్ బై ఈ వాల్యూ తెలుసండి 2 ఇంటూ 10⁵ మనకి తెలుసండి. తర్వాత లెంత్ L1 తెలుసు, L1 వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడండి, ఎంత అండి 120 mm. 120 బై A1 వాల్యూ తెలుసండి 1963.49 ప్లస్ L2 తెలుసండి, L2 ఎంతండి 100 బై A2 వాల్యూ 706.85 ప్లస్ L3 తెలుసండి, L3 ఎంత 80 mm డివైడెడ్ బై A3 వాల్యూ 1256.63. సో ఈ వాల్యూ అంతా చేస్తే మనకి డెల్టా అనేది రావడం జరుగుతుందండి. ఈ వాల్యూ మనము క్యాల్కులేట్ ఎలా చేయాలనేది చూడండి క్లియర్గాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ వాల్యూ అంతా ఒక విధంగా చేద్దామండి, తర్వాత ఈ వాల్యూ సపరేట్గా చేద్దాము, రెండు మల్టిపుల్ చేద్దామండి. ఇప్పుడు మనం ఈ వాల్యూ చేసేటప్పుడు ముందుగా డబుల్ బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి. డబుల్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. సో మెయిన్ బ్రాకెట్ ఒకటి అవుతాయి, తర్వాత 120కి ఒక బ్రాకెట్ అనమాట. 120 డివైడెడ్ బై 1963.49 మరలా ప్లస్ కొట్టి తర్వాత మధ్యలో వాల్యూ ఎంత ఉందండి 100, మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. 100 డివైడెడ్ బై 706.85 మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేస్తాము. అగైన్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం ప్లస్ 80 బై 1256.63. సో బ్రాకెట్ క్లోజ్ చేసాము. సో స్టార్టింగ్లో ఒక బ్రాకెట్ పెట్టుకున్నాం కాబట్టి లాస్ట్లో ఒక బ్రాకెట్ పెట్టుకుంటాం. వాల్యూ ఎంత చేస్తే ఎంత వచ్చిందంటే అండి 0. సో ఈ వాల్యూ ఎంత చేస్తే మనకి ఎంత వచ్చిందంటే అండి 0.266 వాల్యూ వచ్చింది అనమాట అండి. నెక్స్ట్ 100 ఇంటూ 10³ డివైడెడ్ బై 2 ఇంటూ 10⁵ చేశాను. సో ఈ వాల్యూ ఎంత చేస్తే నాకు 0.5 వచ్చిందండి. అంటే ఈ వాల్యూ ఎంత చేస్తే 0.266 వచ్చింది, ఈ వాల్యూ ఎంత చేస్తే 0.5 వచ్చింది. ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తాను. 0.5 ఇంటూ 0.266 చేసుకుంటే 0.133 mm, అప్రాక్సిమేట్లీ 0.131. సో మనం తీసుకుంటే 2 డిజిట్లు తీసుకున్నాం కాబట్టి అండి, పాయింట్ తర్వాత 3 డిజిట్స్ తీసుకున్నాం కాబట్టి మనకి 0.131 వచ్చింది. ఎగ్జాక్ట్గా చేసుకుంటే 0.133 అనేది రావడం మనకి జరిగింది అనమాట. అంటే టోటల్ ఎలాంగేషన్ అనేది మనం ఈ విధంగా కట్టచ్చు. ఇది ఎప్పుడు మనము యూజ్ చేయాలంటే ఎప్పుడైతే లోడ్ సేమ్ ఉందో,
సేమ్ లోడ్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే మనకి ఇచ్చిన డయాగ్రామ్లో ఈ విధంగా ఇటువైపు 100 కిలో న్యూటన్స్ అండ్ ఇటువైపు కూడా 100 కిలో న్యూటన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ ఫార్ములా యూజ్ చేయాలండి. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే అండి, వేరింగ్ లోడ్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం వేరింగ్ లోడ్స్ మీద ఒక వీడియో చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇదే ప్యాటర్న్ అండి, సేమ్ ప్యాటర్న్. మోడల్స్ అన్ని కూడా ఒకటే మోడల్లో ఉంటుంది, వేరింగ్ క్రాస్ సెక్షన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. సో తర్వాత వేరింగ్ లోడ్స్ మనం చూద్దామండి, దాన్ని ఇంటర్మీడియట్ లోడ్స్ అని కూడా అంటారు. సో వాటి మీద మనం ప్రాబ్లమ్స్ చేసుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా మీకు ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ మాత్రం తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.